నమస్తే. నా పేరు డాక్టర్ రాజేష్ మల్లిక్ రెడ్డి. నేను కన్సల్టెంట్ హెమటాలజిస్ట్, అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్, కానూరు, విజయవాడ. మార్చి నెల మల్టిపుల్ మైలోమా అవేర్నెస్ మాసం. సో మల్టిపుల్ మైలోమా గురించి 4 మాటలు చర్చించుకుందాం. మల్టిపుల్ మైలోమా అనేది ఒక రకమైన రక్త కణాలకు సంబంధించిన క్యాన్సర్. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్. సో ఎక్కడి నుంచి వస్తుందంటే మనందరిలో ప్లాస్మా సెల్స్ ఒక రకమైన తెల్ల రక్త కణాలు ఉంటాయి. ప్లాస్మా సెల్స్, ఈ ప్లాస్మా సెల్స్ నార్మల్గా ఏం చేస్తాయంటే యాంటీబాడీస్ని తయారు చేస్తాయి. మనందరికీ దగ్గులు వస్తాయి, జలుబులు వస్తాయి, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన రోగనిరోధక శక్తి వాటితో ఫైట్ చేసి ఇన్ఫెక్షన్ తీవ్రం కాకుండా కాపాడుతుంది. సో ఇట్లా ఫైటింగ్ చేసే ఆయుధాలు మన యాంటీబాడీస్. సో యాంటీబాడీస్ని తయారు చేసే సెల్స్ ప్లాస్మా సెల్స్, ఆ కణాలు ప్లాస్మా సెల్స్. ఇవి ఒక రకమైన తెల్ల రక్త కణాలు. మల్టిపుల్ మైలోమా వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ నార్మల్ ప్లాస్మా సెల్స్తో పాటుగా కొన్ని క్యాన్సర్ కారకమైన అబ్నార్మల్ తెల్ల కణాలు, అబ్నార్మల్ ప్లాస్మా సెల్స్ ఈ బోన్ మ్యారోలో ఉత్పన్నం అవుతాయి. అవి గ్రాడ్యువల్గా సంఖ్య పెరుగుతూ ఉండేటప్పటికీ వాటి మూలంలో పలు చెడు ప్రభావాలు కనపడతాయి. ఆ పర్యవసానమే మల్టిపుల్ మైలోమా. ఈ అబ్నార్మల్ ప్లాస్మా సెల్స్ పెరిగేటప్పటికి ఏమవుతాయంటే అవి ఒక రకమైన నార్మల్ యాంటీబాడీస్ బదులుగా ఒక అబ్నార్మల్ ప్రోటీన్ తయారు చేస్తాయి. ఈ అబ్నార్మల్ ప్రోటీన్ ఎక్కువ మోతాదులో బాడీలో చేరిపోతే పలు దుష్ప్రభావాలు ఉంటాయి. ఒకటి కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యి రైనల్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి అవకాశం ఉంటుంది. రొటీన్ సీరం క్రియాటినిన్ పరీక్షించుకుంటూ ఉంటాం, అది క్రియాటినిన్ పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ అబ్నార్మల్ ప్లాస్మా సెల్స్ చిన్న చిన్న గుడ్డులాగా కట్టుకుని ఎముకలు డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది మల్టిపుల్ మైలోమా పేషెంట్స్ కి ఎముకలకు సంబంధించిన నొప్పులు, బోన్ పెయిన్స్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రజెంటింగ్ ఫీచర్స్ కెన్ బి బోన్ పెయిన్స్. వీటితో పాటుగా ఈ చెడు రక్త కణాలు ఎక్కువ అయిపోయేటప్పటికి బోన్ మ్యారోలో మన నార్మల్ రక్త కణాల తయారీ నిలిచిపోతుంది. దాంతో ఎనీమియా అంటే రక్తహీనత రావచ్చు. సో చాలా మందికి నీరసంగా ఉండటం, తొందరగా అలసిపోవడం, అసలు గడుగులు వేసి ఆయాసం రావడం, ఇవన్నీ కూడా ఏంటంటే రక్తహీనత మూలాన్ని కలిగే సింటమ్స్ అనమాట. సో చాలా మంది కామన్ గా ఈ సింటమ్స్ రక్తహీనత, కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడం, ఎముకల నొప్పులతో ప్రజెంట్ అవుతారు. అట్లాగే బోన్ డ్యామేజ్ జరిగే కొద్దీ కాల్షియం లెవెల్స్ పెరిగి హై కాల్షియం లెవెల్స్ కనుక చేరినట్టయితే వాటి మూలన విరోచనం ఫ్రీగా కాకపోవడం, కడుపులో నొప్పిగా ఉండటం, ఎక్కువ మగతగా ఉండటం, ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళాల్సి రావడం, ఇట్లాంటి సింటమ్స్ అన్ని కాల్షియం ఎక్కువగా ఉండటం మూలం జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంక ఇవి కాకుండా మాటికి ఇన్ఫెక్షన్ రావడం, అంటే తరచుగా దగ్గులు, జలుబులు, జ్వరాలు, ఇన్ఫెక్షన్ రావడం కూడా మైలోమా వలన ఒక సింటమ్ కావచ్చు. సో ఇప్పుడు మీరు గమనించింది ఏంటంటే ఈ సింటమ్స్ అన్ని కూడా వేరే కారణాల చేత కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో నొప్పులు ఉన్న వాళ్ళందరికీ మైలోమా ఉందని కాదు, అలాగే రక్తహీనత ఉన్న వాళ్ళందరికీ మైలోమా ఉందని కాదు. బట్ ఏదైనా సరే ఈ కామన్ గా సింపుల్ గా అనిపించకపోతే మైలోమా గురించి ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సరే, మైలోమా గురించి చెప్పుకున్నాము, కామన్ గా వచ్చే సింటమ్స్ ఏంటి, ఎట్లా ప్రజెంట్ అవుతుంది ఏంటి అనేది చూసుకున్నాము. నెక్స్ట్ అసలు మైలోమాకి మనం ఏమన్నా చేయగలమా, ఇది నయం చేయగలిగే వ్యాధి అనేది నెక్స్ట్ మనం ఆలోచించాల్సిన విషయం. దానికన్నా ముందు అసలు మైలోమాని ఎలా నిర్ధారణ చేస్తాం అది ముందు చెప్పుకుంటే మంచిది. మైలోమా అనేది ఒక సింగిల్ టెస్ట్ చేసేసి ఇది పాజిటివ్ వచ్చిందా, నెగిటివ్ వచ్చిందా, దీని వల్ల మైలోమా ఉందని చెప్పేది కాదు. సో వెరీ సింపుల్ బ్లడ్ టెస్ట్ దగ్గర నుంచి మొదలుకొని మూలు పరీక్ష, ఆస్పిరేషన్ అండ్ బయాప్సీ, ఆ తర్వాత ఈ ఎముకలకు సంబంధించి ఐదర్ సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్, పెట్ స్కాన్ కానీ చేసిన తర్వాత ఈ రిపోర్ట్స్ అన్ని కలిపి చూసి మైలోమా ఉందా లేదా, ఉంటే ఏ స్టేజ్ లో ఉంది, ఇవన్నీ ఎంత తీవ్రంగా ఉంది, ఇవన్నీ చెప్పడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో సింపుల్ రక్త పరీక్షల దగ్గర మొదలుకొని మూలిక పరీక్ష, ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన స్కాన్ల ద్వారా మైలోమాను నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది. సరే, మైలోమాని నిర్ధారణ చేసాము, దీనికి ఏమన్నా చేయగలుగుతామా, మైలోమాని ట్రీట్ చేయగలుగుతామా అనేది నెక్స్ట్ కామన్ గా వచ్చే క్వశ్చన్. సో మైలోమా అనేది చాలా బాగా నయం చేయగలిగిన క్యాన్సర్ లో ఒకటి. సో మైలోమా అంటే ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. ఇంకా బ్లడ్ క్యాన్సర్ అనగానే ఏమి చేయలేమేమో అనుకునే పరిస్థితి అసలు మాత్రం లేదు.
మైలోమాకి చాలా చక్కని వైద్యం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మైలోమాని క్యూర్ చేయగలమా అనే దానికి చెయ్యలేము అనే చెప్పాల్సి వస్తుంది. బట్ అంత మాత్రాన మైలోమాని ట్రీట్ చేయలేము అని అనుకోవడం తప్పే. సో క్యూర్ చేయలేకపోవచ్చు కానీ చాలా బాగా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మైలోమాకి ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే మిగిలిన క్యాన్సర్స్, మిగిలిన బ్లడ్ క్యాన్సర్స్ లో చాలా సార్లు కీమోథెరపీ అనే పదం వాడుతూ ఉంటారు కదా. బట్ మైలోమాకి వచ్చేటప్పటికి రోజులు మారి చాలా కొత్త రకాల మందులు రావడం వలన ట్రెడిషనల్ ఆర్ పూర్వకాలంలో వాడిన కీమోథెరపీ మందులు వాడాల్సిన అవసరం పెద్దగా ఉండదు. ఎక్కువ శాతం మందికి టార్గెటెడ్ థెరపీస్ అంటే ప్రత్యేకంగా క్యాన్సర్ సెల్స్ నే అటాక్ చేసే విధంగా మందులు వాడే అవకాశం ఉంటుంది. వీటి అడ్వాంటేజ్ ఏంటంటే దుష్ప్రభావాలు తక్కువ ఉంటాయి. ట్రెడిషనల్ కీమోథెరపీ అనగానే చుట్టూ పోతుంది, తర్వాత బాగా అవుతాయి, ఆకలి తెచ్చిపోతుంది, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. బట్ మైలోమా ట్రీట్మెంట్స్ తో సైడ్ ఎఫెక్ట్స్ అవి ఉండడానికి అవకాశం చాలా తక్కువ. సో కొన్ని టాబ్లెట్ రూపేణ ఉన్నాయి, కొన్ని ఇంజెక్షన్స్ రూపేణ ఉన్నాయి. సో ఇవి ఒకసారి కలగలిపి వాడతాము. జనరల్గా ట్రిపుల్ డ్రగ్ థెరపీ అనేది 3 రకాల మందులు కలిపి వాడటం అనేది స్టాండర్డ్ అప్రోచ్ మైలోమా పేషెంట్స్ కి మొదటగా. తర్వాత కొంచెం ఫిట్ గా ఉండి సుమారుగా 65-70 వయసు లోపు ఉండి వేరే ఏ మేజర్ అవయవాల ప్రాబ్లమ్స్ లేకపోతే కనుక జనరల్ గా ముందు ఇచ్చిన ట్రీట్మెంట్ తో జబ్బు కనుక బాగా నయం అయితే ఆటోలోగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటే పేషెంట్ యొక్క మూలకణాలు కలెక్ట్ చేసి తిరిగి పేషెంట్ కి ఇచ్చడం అనేది ఆటోలోగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్. ఇది చేయటం వలన మైలోమాని ఇంకా ఎక్కువ రోజులు దూరం ఉంచడానికి అవకాశం ఉంటుంది. So current standard approach is a few cycles of triple drug therapy followed by an autologous stem cell transplant in the fit patients. Transplant fit గా లేని పెద్ద వయసు పేషెంట్స్ లేకపోతే వేరే బాగా సీరియస్ హార్ట్ ప్రాబ్లమ్స్ లంగ్ ప్రాబ్లమ్స్ ఇట్లా ట్రాన్స్ప్లాంట్ చేయలేకపోతే కనుక ముందు ఇచ్చిన ట్రీట్మెంట్ తర్వాత మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ లాగా బీపీకి షుగర్ రోజు ఎట్లా మందులు వేసుకుంటా కంటిన్యూ చేసేస్తారు. మైలోమా కూడా అలాంటి మందులు వాడుకుంటే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మైలోమా ట్రీట్మెంట్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ ప్రతి విజిట్ కి వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ మీద ఫోకస్ పెడతాము. సైడ్ ఎఫెక్ట్స్ మీద ఫోకస్ పెట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మందులు డోసు తగ్గించడానికి ఆ మందులు మార్చడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫస్ట్ లైన్ థెరపీ తర్వాత మళ్ళీ మైలోమా థెరపీ పెడితే ఇంకా అంతేనా, ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి ఉండవా అనుకోవాల్సినంత పరిస్థితి అసలు ఇప్పుడు లేదు. సో సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్ దాకా కూడా మైలోమాకి ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో మైలోమా వచ్చిందంటే చింతిస్తా ఇంకా ఏమీ చేయలేనేమో అనుకునే అపోహ నుంచి బయటపడి చాలా బాగా నయం చేయించుకునే అవకాశం ఉంటుంది అని తెలుసుకుంటే కనుక మంచిది. సో ఇది క్లుప్తంగా మైలోమా గురించి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.